ప్రవీణ్ ప్రగడాల మృతిపై రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే ఇంకా ఉధృత కొనసాగుతుంది. అలాగే పలు అనుమానాలు అయితే ఉన్నాయి. ఇది యాక్సిడెంట్ కాదు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి హత్యగానే అందరూ కూడా భావిస్తున్నారు. పలు ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ ఎత్తున క్రైస్తవ సంఘాలన్నీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. దీనిపై సరైన న్యాయం జరగాలి, క్రైస్తవులపై దాడులు అరికట్టాలంటూ కూడా వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో కూడా ఇక్కడ అంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన బ్రదర్ జేమ్స్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటనని ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరిగిందంటున్నారు ఈ కోణంలో? మాకు తెలిసిన ప్రజలు సార్, నిన్న నుండి మేము చూసిన విషయాలు, ఆ సంఘటన స్థలం దగ్గర నుంచి ఆ సీసీ ఫుటేజ్లు ఏవైతున్నాయో అవన్నీ చూసినప్పుడు మాకు వచ్చిన అనుమానాలు అయితే మేము అధికారులు ఎవరైతే ఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికి, వీళ్ళందరికీ మేము చెప్పామన్నా, ఆయన విజయవాడ నుంచి వస్తున్నప్పుడే టోల్గేట్ దగ్గరికి ఇంకా రాకుండానే టోల్గేట్ ముందే ఆయన వేసుకొస్తున్న ఏదైతే బండి ఉందో బుల్లెట్ ఫ్రంట్ లైట్ అంతా పూర్తిగా పగిలిపోయింది. అంటే అక్కడికే ఆయన ఏమైనా చేశారా, అప్పటికే దారిలో ఏమైనా కొట్టారా, లేకపోతే సెల్ఫ్ యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా, ఇది ఏదన్నదే అధికారులు మాకు ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి. మనకి ఎక్కడ ఫోటోస్ పెట్టారంటే కొవ్వూరు టోల్గేట్ ఏదైతే ఉందో టోల్గేట్ మాత్రం పెట్టారు. అంతకుముందే లైట్ ఎందుకు పగిలిపోయింది అది కావాలి. ఇందాక ఎస్పీ గారికి అడిగాం, ఖచ్చితంగా ఎస్పీ గారు ఆ సీసీ ఫోటోజులు కూడా ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, ఖచ్చితంగా మీకు ఇది కూడా మీకు న్యాయం జరగలేదంటే అది సిఐడి ఆఫీస్ కూడా సిఐడికి కూడా మేము ఇస్తామని ఇందాక ఎమ్మెల్యే గారు మనకు చెప్పారండి. మాకు అనుమానాలు ఏంటంటే గత 2 నెలల నుంచి సుమారుగా, అంటే 5 ఏళ్ళ నుంచి ఆయన మీద టార్గెట్ ఎక్కువ ఉంది. గత 2 నెలల నుంచి రికార్డెడ్గా వీడియోస్ పెడుతున్నారు. ఆయన్ని తలకాయ తీసేస్తామని, కళ్ళు పీకేస్తామని, నాలుగు కోసేస్తామని, ఇలాంటి వీడియోస్ ఇప్పటికీ యూట్యూబ్లో అలానే ఉన్నాయి. నెల రోజుల క్రితం కూడా ఆయన ఏమన్నారంటే, నాకు ప్రాణభయం ఉంది, లేదా నా ప్రాణానికి ప్రమాదం ఉంది, క్రైస్తవ సంఘమా నా కొరకు ప్రార్థన చేయండి అని ఆయనే స్వయంగా తను పోస్ట్ చేశాడు తన ఎఫ్బీలో. ఇలాంటివన్నీ మాకు చూసినప్పుడు మాకు అనుమానాలు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఇంత అమాయకంగా చనిపోవాల్సిన చిన్న వ్యక్తి ఏం కదా, ఆయన ఇంటర్నేషనల్గా తిరుగుతాడు, ఇలా చనిపోవాల్సిన. మాకు నిన్న ఒక వీడియో చూపిస్తే అది ధూళి లేసిందని చెప్తున్నారు. అసలు ధూళి లేసింది ఆయన వీడియోనా, లేకపోతే ఎవరైనా పడిపోయారా, లేకపోతే ఆ బండికి సంబంధించిందా ఏంటి, మాకు అసలు క్లారిటీ లేదు. అసలు బండికి ముందే ఎందుకు లైట్ పగిలింది, ఇన్ని క్వశ్చన్స్ ఉండడం వల్లనే మాకు ఇది హత్య అని మాకు అనుమానాలు ఉన్నాయన్న. దాన్నే మేము న్యాయం చేయమంటున్నాం. చట్ట ప్రకారం మాకు జవాబు కావాలి. పోస్ట్ మార్టం జరిగించమంటున్నాం. ఇప్పుడు ఇంకా మాకు పోస్ట్ మార్టం ఏమైందో కూడా తెలియదు. దానికోసం మాకు ఇంకా అనుమానం, అందరూ వాయిస్ అదే అన్న. అక్కడ సీన్ ఆఫ్ అయిపోయింది చూస్తే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ పడిపోయి బుల్లెట్ మీద పడిపోయినట్టుగా ఉందని చెప్తున్న పరిస్థితి, ఫోటోలు కూడా అయ్యే కనపడుతున్నాయి. అక్కడ చూస్తుంటే ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, అక్కడ చెక్క కూడా ఉందంటున్నారు. చెప్పండి ఎలా ఉంది? అవునన్నా, అది చూస్తే నిజానికి బండి మీద పడిపోతే ఆయన బండి వేరొక చోట పడాలి, ఆయన పడాలి. ఏదో బండి ఇద్దరు మోసుకొని వచ్చి ఆయన మీద పడేసినట్టుగా ఉంది. ఆ ఫోటో కూడా మా దగ్గర ఉందన్న. అది చూస్తుంటే అనిపిస్తుంది ఎవరో కావాలని బండి, అంటే అంత బండి ఒకసారి పడితే ఆయనైనా పక్క పడాలి, బండి అయినా పక్క పడాలి. ఆయన పడిపోవడం, ఆయన మీద సరిగ్గా సెంటర్గా బండి వచ్చి మీద పడిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఎవరో కావాలని. పైగా ఒకవేళ బండి మీద పడితే కాళ్ళు చేతులు కొట్టుకుపోవాలి, ఏదో ఒకటి జరగాలి. ఎక్కడ జరగకుండా హెల్మెట్ ఉండగా ఈ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఆయన మొహం అంతా పగిలిపోయి, ఈ చెవంతా పగిలిపోయి, పెదం పగిలిపోయి, నాలుగు పగిలిపోయి, అంతా చూస్తుంటే మాకు డౌట్ వస్తుంది. హెడ్కి ఎందుకు అంత పెద్ద గాయం అయింది, అంటే ఎవరైనా కొట్టారా? కొన్ని కర్రలు అవన్నీ చూపిస్తున్నారు కొంతమంది సహోదరులు, వాటన్నిటికీ ఎందుకు రక్తం అంటుకుంది, వాటన్నిటి దర్యాప్తులు తేల్చమని మేము అడుగుతున్నాం అన్న. ప్రవీణ్ ప్రగడాల అనే వ్యక్తి అయితే అంతర్జాతీయంగా ఎంతో పేరు గుర్తింపు అంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే అతను సింగిల్గా ఎందుకు రావడం జరుగుతుంది, కుటుంబ సభ్యులు ఇంటి వద్ద నుంచి ఎప్పుడు బయలుదేరారని చెప్పడం జరుగుతుందండి. అయితే ఆ బండి మీద ఎందుకు వచ్చారనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు లేదన్న, ఆ ఫ్యామిలీ చెప్పాలి మాకు. ఆయనకి ఎక్కడైతే స్థానికంగా ఆయనకి చుట్టాలు ఉన్నారు, చాలామంది ఆత్మీయులు ఉన్నారు, ఆయనకు కొంచెం ప్రాపర్టీ కూడా ఇక్కడ ఉంది. ఇటు సైడ్ మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా రాజమండ్రి వచ్చి వెళ్తుంటాడు ఆయన. ఈ వస్తున్నప్పుడు ఈ బండి మీద ఎందుకు వచ్చినది క్లారిటీ లేదన్న మాకు. ఈ వచ్చినప్పుడే, ఈ ప్రయాణానికి వచ్చినప్పుడు ఆయన చంపారు. ఇంకో విషయం ఏంటంటే చంపారని మేము అనుకుంటున్నాం. మరో విషయం ఏంటంటే ఈరోజు నిన్న ఆయన మీటింగ్స్ ఉన్నాయన్న, ఈ ఈస్ట్లో మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ నిమిత్తం అలాగే స్థానికంగా చూసుకోవడానికి వస్తున్నాడు. ఈ లోపు ఇలా జరిగింది. గతంలో ఆయనపై అంటే పలు రకాలుగా పోస్టింగ్ చేశారు. వారం రోజుల క్రితం కూడా ఆయన ప్రాణహాని ఉందని తన సోషల్ మీడియా మీద కూడా మాట్లాడిన పరిస్థితి. ఇది ఎవరిపైన ప్రధానంగా అనుమానంలో చెప్పడం జరిగింది. స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దీనిపై కూడా మాట్లాడుతూ ఇప్పుడు కూడా పోస్టింగ్లు పెడుతున్నారని చెప్తున్నారు. ఎవరు ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణిలో? అంటే ఒకరని కదన్నా, ఇది ప్రత్యేకించి ఒక మతం సంబంధించిన వారు కాదు, అన్ని రకాల వీడియోలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అందరూ అన్ని కోణాల్లో, అంటే ఈ రిలీజన్ లేదన్నా, పచ్చి బూతులతో మాట్లాడిన మత పెద్దలు ఉన్నారు, నీ తల నరుగుతామన్న మత పెద్దలు ఉన్నారు. అంటే ఒక్కొక్క మత పెద్దలు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు ఈయన మీద. అందరూ ఒకటే అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, సోదర వెల్కమ్, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి అని అదే రిప్లై ఇచ్చేవాడు ఆయన. మాకు అందుకే ఇన్ని వీడియోస్ మీద మాకు అనుమానం ఉంది, వీళ్ళు ఎవరో చేశారు. కనీసం వాళ్ళని ఎందుకు అండర్లో కన్నా ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు ఏ దర్యాప్తు చేయట్లేదు? ఇంత రికార్డెడ్గా వీడియోస్ మాట్లాడినప్పుడు కనీసం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలిగా. ఇలా జరిగింది, దర్యాప్తు అయ్యే వరకు మీరు మా అండర్లో ఉండని అనాలి కదా, ఎందుకు అంటలేదు? అందుకే అధికారులు ఏమన్నా నానుస్తున్నారా, ఏదైనా జరుగుతుందని అందరికీ అనుమానాలు అవే రేజ్ అవుతున్నాయి అన్న. ఇప్పుడు వచ్చి ఇంకా పోస్ట్ మార్టం కూడా జరగలేదు.
ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి మత ఘర్షణలు ఎప్పుడు కూడా ఉండవు. అటువంటి ఈ యొక్క ధోరణి ఉంటే చూస్తుంటే క్రైస్తవులకి ఎటువంటి ప్రమాదం పొంచి ఉందని మీరు భావిస్తున్నారు? ముందు నుంచి మా క్రైస్తవ సంఘాలకు ఉన్నది, క్రైస్తవ్యానికి ముందు నుంచి కూడా సపోర్ట్ లేదండి. ఏ గవర్నమెంట్ లేదు, ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ లేదు. మణిపూర్ మొదలుకొని ఇక్కడ వరకు క్రైస్తవుల్ని ఇప్పటికిప్పుడు లైవ్లో చంపేసిన అడిగే సరైన వాయిస్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ లేదన్న, ఎక్కడా లేదు. క్రైస్తవులకి ముందు నుంచి చిన్న చూపు ఉంది. అది మా బాధే మాకున్నదే ఎప్పటి నుంచి. మా తరపున పోరాడిన నాయకులు లేరు. అలాంటి నాయకులు జాతీయ స్థాయిలో నేషనల్ వేజ్గా మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు చనిపోయిన ప్రవీణ్ పగడాల వ్యక్తి లాంటి వాళ్ళన్న, అలాంటి వాళ్ళే తీసేశారన్న బాధ ఎక్కువైపోయింది మాకు. అదే అన్న మాకు జరిగిన నష్టం. అదే అన్న, క్రైస్తవ్యానికి సరైన నాయకత్వం లేదు. ఫ్యామిలీ పిల్లలు ఎంతమంది? ఆయన ఎక్కడ హైదరాబాద్లోనే ఉంటారు? నెగిటివ్ ప్లేస్ మొత్తం అంతా అదే ఆయన సొంతూరు కడప అన్న. ఆయన ఉండేది హైదరాబాద్లో. ఆయన కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అవి ఉన్నాయి. అలాగే ఇన్సైడ్ ఆయన సువార్త కూడా చేస్తుంటారు. ఫ్యామిలీ అయితే నాకు తెలిసి 2-3 పిల్లలు ఉన్నారని తెలుసు. 2 పిల్లలు అనుకుంటా. పాప చదువుకుంటుంది, చిన్న పాప, ఇంకా ఆమె కూడా చదువుకుంటుంది. ఆయన ఎక్కువగా అనాథ పిల్లల్ని సేరదీస్తాడు. సుమారు 20-30 మంది అనాథ పిల్లలు ఆయన ఇంట్లోనే ఉంటారు, వాళ్ళనే పంచుతూ ఉంటాడు. కాబట్టి ఎంతమంది ఏంటన్నది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లోపల ఉన్నారన్న, వాళ్ళు పూర్తిగా ఏం చెప్పట్లేదు. వాళ్ళు చెప్తే మాకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇది పరిస్థితి. ప్రవీణ్ ప్రగడాల మృతిపై పలు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలను కూడా నివృత్తి చేయాలి. అలాగే ప్రధానంగా ఈ యాక్సిడెంట్కి క్రియేట్ చేసి ఉంటారు, ఆత్మహత్య చేసి ఉంటారనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్ మార్టం కూడా త్వరగా పూర్తి చేసి అంటే నిష్పక్షపాతంగా పోస్ట్ మార్టం కూడా రావాలంటూ వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం క్రైస్తవ సంఘాలన్నీ కూడా హాస్పిటల్కి చేరుకుని ఇక్కడైతే మొత్తం న్యాయం జరగాలంటూ ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.